నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మేము చాలా బాగున్నాం. ఈ ముగ్గు నుంచి ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళామనేది, ఈరోజు ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసామనేది. ఇక్కడైతే నేను కేసరి నైవేద్యం చేశానండి. ఇంట్లో టెంకాయ కొడుతుంటే నైవేద్యం ఏం పెట్టాలని తెలియక కేసరితో నైవేద్యం చేసి దేవునికి అయితే పెట్టాను. ఈరోజు అయితే మా ఆయన్నే టెంకాయ కొట్టమని చెప్పాను. చాలామంది పెద్దోళ్ళు చెప్పారన్నమాట, ఇంటి పెద్దలు టెంకాయ కొడితే చాలా ఇంట్లో మంచి జరుగుతుందని. మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఈరోజు అయితే ఇక్కడ నుంచి మా జర్నీ అయితే చిన్న జర్నీ, అంత షార్ట్గా తీసాను. చూడండి, బాగుంటుంది. మేము ఏ గుడికి వెళ్ళాము ఏంటి అనేది అంత మంచిగా అయితే ఉంటుంది. ఇక్కడైతే మళ్ళీ మేము టిఫిన్కి అయితే వచ్చామండి. దావులో పిల్లలు మామూలుగా అయితే గుడికి వెళ్ళాకనే టెంకాయ కొట్టినా తిందామని అనుకున్నాం, కానీ పిల్లలు ఆకలి అని అనేసరికి వచ్చేసి టిఫిన్ చోట ఆగి టిఫిన్ అయితే చేసాము. పిల్లలు అయితే పూరి అడిగారు. ఇంకా నాకు కూడా పూరి అంటే చాలా ఇష్టం అన్నమాట. నేను కూడా పూరి అయితే తీసుకున్నాను. మా చిన్నోడికి పూరి పెట్టినా ఏం పెట్టినా వద్దు అంటుందన్నమాట. ఇంకా నేనైతే తినడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకో సరేలే తిని వెళ్దాంలే, బాగుంటుందని చెప్పేసి తినుకుంటూ కూర్చున్నాము. ఇక్కడైతే నీళ్ళల్లో ఈరోజంతా తీసానంటే ఇక్కడైతే పెద్ద పాము ఉందండి, కానీ అది కనిపించడం, లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది. ఎంత జూమ్ తీసినా కూడా కనిపించడం లేదు అని చెప్పేసి సరేలే అని మా ఆయన మీకే కానొస్తుంది ఇంకేం లే అని చెప్పి అన్నాడు. సరేపా అని చెప్పి ఇంకా మేమైతే మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మేము కొండ మీదకి వచ్చామండి. కొండ మీదకి వచ్చి ఇక్కడ నుంచి వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కదేతల కాడ ప్రతి ఒక్కరూ అన్నదానం చేస్తూ ఉంటారు. అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. అక్కడ వచ్చేసి మనకు అన్నం తినిన తర్వాత మనకు తోచినంత ఇవ్వచ్చు. ఎందుకంటే మన లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా తింటూ ఉంటారు కదా అని చెప్పేసి ముందైతే మనం స్నానాలు చేద్దాం రండి అని చెప్పి వెళ్ళాను. ఇక్కడికి ఎందుకు వెళ్ళాము ఏంటి అంటే, మా పాపకు 10th పాస్ అయితే ఖచ్చితంగా ఇక్కడికి వస్తామని ముక్కున్నాం. మా పాప 10th పాస్ అయింది. పాస్ అయిందలో 3 కత్తెర్లు ఎంటుకలు ఇస్తానని ముక్కున్నాము. అందుకని చెప్పేసి ఇంక వచ్చేసామండి. ఇక్కడ కోనేర్ల కాడికి వచ్చేసి ఇంక అందరూ మునగడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మాకంటూ కెమెరామెన్ నేను ఒక్కదానే అనమాట, అందుకే నేను మునగలేదండి. ఇంకా మా పిల్లలు అందరినీ వాళ్ళే మునుగుతుంటే మా ఆయన అందుకు ఇంకా వాళ్ళను వీడియో తీసుకుంటూ నేను నిలబడాను. ఇంకా మా పాప అయితే కత్తెర్లు ఇవ్వాల్సిన పాప అయితే ఖచ్చితంగా మునగాలి, మునిగి తీరాలి అని చెప్పేసి నేను మునగనని మా పాప ఏడుస్తుంది. సరేలే ఏం కాదులే అని చెప్పేసి ఖచ్చితంగా మునగాలమ్మా, ఎంటుకలు ఇచ్చే ఎవరైనా సరే మునగాల్సిందే అని చెప్పేసి అలా చాలా భయపడింది, ఏమన్నా లోతుందని. చాలామంది మునుగుతున్నారు, ఏం కాదులే అని చెప్పేసి అలా అయితే ధైర్యం చెప్పి మొత్తానికైతే మునిగేసిందండి. ఇది వీడియో కంటిన్యూ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. మా పాప అయితే మునగనికి చాలా భయపడింది. మా ఆయన అయితే మునగమ్మ ఏం కాదు కానీ అని ఆయన చెప్తున్నాడు, ఆయన లాంగ్వేజ్లో అనమాట. కానివ్వండి అంటున్నాడు. మొత్తానికి ఇది వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి వీడియో. ఉండు నాన్నకాడు అమ్మ మునగదులే. సరే నిజంగా కానీ లేదు. రాండి ఎత్తుకోగా అవి కట్ చేయలేదు. చెల్లుంది మా అట్ట పోయా చెల్లుంది వర్షిత్ లహరి రండి.
ఇక్కడైతే మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ దేవస్థానానికి వెళ్తే ఖచ్చితంగా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని. పొద్దున్నే మేము వెళ్ళినప్పుడు అయితే ఇంకా చాలామంది అక్కడ చూపిస్తున్న చాలామంది పడుకొని ఉన్నారు మొక్కుబడి కోసము. నాకు కూడా చిన్న బాబు కాదు, నా పిల్లలందరూ నేను అక్కడ మొక్కున్న వాళ్ళే అని అక్కడ కూర్చొని వరపడి మనకు సంతానం అడిగితే ఖచ్చితంగా సంతానం అయితే జరుగుతుందండి. రానివా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. పొలతలకొండకు వచ్చాము, ఇలా ఉంది పొలతలకొండ అయితే. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.